హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ఆమ్లెట్ ఏ విధంగా వేయాలనేది చూసేద్దాం. సో ఎప్పుడులాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆమ్లెట్ని అయితే తయారు చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పావు టేబుల్ స్పూను ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా గరం మసాలాను వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మనం చేత్తో కలుపుకోవాలి. మనం ఎప్పుడూలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలంటే ఈ కారం మసాలా మొత్తం మనకు ఆనియన్స్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా మొత్తం కారం అంతా ఆనియన్స్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఎగ్స్ వేసుకున్న తర్వాత మనం బీటర్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కారం మసాలా మొత్తం మనకి ఎగ్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. సో మనం బీటర్తో కలుపుకుంటే ఇంకా బాగా కలిసిపోతుంది. సో నేనైతే స్పూన్తోనే కలిపాను. కాకపోతే మనం ఒక 5 to 6 minutes వరకు బాగా బీట్ చేస్తూ ఉండాలి. అలాగే ఈ విధంగా బీట్ చేస్తేనే మనకి ఆమ్లెట్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. సో మనకి ఆల్మోస్ట్ ఒక 5 to 6 minutes వరకు బాగా కలుపుకుంటేనే బాగుంటుంది. ఇంకా బీటర్తో అయితే చాలా బాగా వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. పావు టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి కానీ లేకపోతే ప్యాన్ అయినా పెట్టుకోవాలి. నేనైతే ఈ విధంగా కడాయి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకోవాలి. చాలా ఫ్లఫీగా వస్తుందండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా కొంచెం మనం ఎప్పుడు వేసే ఆమ్లెట్ కంటే కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంది ఏంటనేది మీకు తెలిసిపోతుంది. సో నేనైతే ఫస్ట్ కొద్దిగా వేసుకున్నాను అనమాట. తర్వాతకి దానిపై నుంచి ఇది కాస్త కొద్దిగా మగ్గిన తర్వాత ఇంకొంచెం అనేది యాడ్ చేస్తాను. ఇప్పుడు మిగిలిన ఎగ్ మిశ్రమం మొత్తం వేసుకొని చూసారు కదా, ఈ విధంగా మనకి ప్యాన్ చుట్టుపక్కల మొత్తం వచ్చేలాగా ఈ విధంగా కదుపుకుంటూ మనం ఆమ్లెట్ని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగా వస్తుందండి. సో ఇక్కడ చూసారు కదా, నేను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మనం రెండో వైపు తిప్పుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా తిప్పుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు. ఆమ్లెట్ అయితే సూపర్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇక్కడ ఆమ్లెట్ని చూడొచ్చు, చాలా ఫ్లఫీగా అయింది. సో ఇదనమాట, ఆమ్లెట్ అయితే సూపర్గా వచ్చిందండి. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం ఎప్పుడు వేసుకునే దానికంటే కూడా కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.